యూపీలోని సంభల్లో తవ్వకాల పర్వం కొనసాగుతోంది. అయితే షాహీ జమా మసీద్ ముందు పోలీస్ చౌక్ నిర్మాణాన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యోగి సర్కార్ ముస్లింలను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అల్లర్లకు కేంద్రంగా ఉన్న షాహీ జమా మసీద్ ముందు పోలీస్ చౌక్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. శాంతి భద్రతలను కాపాడడానికే పోలీస్ చౌక్ ను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల భూముల్లో పోలీస్ చౌక్ ఏర్పాటు చేయడం లేదని, ప్రభుత్వ స్థలమని గుర్తించిన తర్వాతే నిర్మాణాన్ని చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే జమా మసీద్ ముందు పోలీస్ చౌక్ నిర్మాణాన్ని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విమర్శించారు. దేశంలో ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా వెనుకబడిపోయారని, ముస్లిం ప్రాంతాల్లో పోలీస్ చౌకులు, సీసీటీవీలు కాకుండా విద్యా సంస్థలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు సంభాల్ అల్లర్లలో చనిపోయిన బాధితుల కుటుంబానికి సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి బృందం పరామర్శించింది. కాల్పుల్లో చనిపోయిన 5 కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందించారు. సంభాల్లో అల్లర్లపై బీజేపీ రాజకీయం చేస్తుందని సమాజ్వాదీ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రార్థనా స్థలాల చట్టం అన్ని మతాలకు వర్తిస్తుందన్నారు. కావాలనే సంభాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిందని మండిపడ్డారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి నివాసాన్ని తవ్వితే కూడా శివలింగం బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్.